బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ను త్వరలోనే రూపొందిస్తానన్నారు. కాగా లవ్ జిహాద్తో పాటు ల్యాండ్ జిహాద్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక వందే మాతరం గీతాన్ని విద్యాసంస్థల్లో ఆలపించడాన్ని సువేందు సర్కార్ కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు దిశగా మరో కీలక అడుగు పడింది. బెంగాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను త్వరలోనే రూపొందిస్తానన్నారు ఆయన. ఇటీవల జరిగినటువంటి బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తొలిసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకొస్తే బెంగాల్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయబోతున్నట్లు సువేందు అధికారి వెల్లడించారు. కాగా అనేక కీలక అంశాలపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. ఇందులో లవ్ జిహాద్తో పాటు ల్యాండ్ జిహాద్ కూడా ఉన్నాయన్నారు. లవ్ జిహాద్ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ అయినటువంటి మాట ఇది. ప్రధానంగా నగరాల్లో లవ్ జిహాద్ ఎక్కువగా వినిపిస్తోంది. హిందూ సమాజానికి చెందిన యువతులను ప్రేమ పేరుతో వివాహం వరకు తీసుకువెళ్లడం, అటు తర్వాత ఇస్లాంలోకి మారాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడాన్నే లవ్ జిహాద్గా పేర్కొంటున్నారు. దేశంలోని అనేక నగరాల్లో ఇటీవలి కాలంలో లవ్ జిహాద్ ఘటనలు వెలుగుచూశాయి. కాగా బెంగాల్లో లవ్ జిహాద్కు చోటు లేకుండా చేస్తామన్నారు సువేందు అధికారి. అలాగే ల్యాండ్ జిహాద్ను ఉపేక్షించేది లేదన్నారాయన. ల్యాండ్ జిహాద్ అంటే ఆస్తుల కబ్జా. హిందువులకు సంబంధించిన అనేక ఆస్తులను, భూములను ముస్లింలు కబ్జా చేయడం ఇందులోని ముఖ్యమైన అంశం. అలా కబ్జా చేసినటువంటి ఆస్తులు లేదా భూములను ముస్లిం ధార్మిక శక్తుల పేర్లు పెట్టి చలామణీ చేయిస్తున్నాయన్నది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణలు. కాగా గతంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ ఆరోపణలను పట్టించుకోలేదు. అయితే ఈ విషయమై కఠినంగా వ్యవహరించాలని సువేందు అధికారి సర్కార్ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ జిహాద్కు ఎవరు పాల్పడినా సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి కుండబద్దలు కొట్టారు. కాగా వందే మాతరం గీతాన్ని విద్యాసంస్థల్లో ఆలపించడాన్ని సువేందు సర్కార్ ఇటీవల కంపల్సరీ చేసింది. అయితే సదరు గీతం ఆలపిస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడుతున్నారని వెల్లడించారు. అయితే వీరిలో చాలామంది వందే మాతరం గీతాన్ని ఆలపించడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. కాగా వందే మాతరం గీతం పట్ల ఈ తేలిక భావాన్ని తాము సహించేది లేదన్నారు సువేందు అధికారి. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇటీవల నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో పశ్చిమ బెంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు ఉపయోగపడే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి చేయాలన్నదే అందులో పరమార్థం అంటున్నారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 3 రోజుల్లోనే సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళానికి భూమి ఇవ్వడానికి సువేందు అధికారి నాయకత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన బెంగాల్ కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా పశ్చిమ బెంగాల్ కొంతకాలంగా చొరబాట్ల సమస్య ఎదుర్కొంటోంది. అంతేకాదు చొరబాట్లు బెంగాల్కు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో చొరబాట్లను నివారించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయానికొచ్చింది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అయితే సరిహద్దుల వెంబడి కంచె ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర సర్కార్కు ఇవ్వాల్సుంటుంది. అలాగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక సంక్షేమ పథకాలకు సువేందు అధికారి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇందులో కీలకమైంది. ఎన్నికల ప్రచారంలో కూడా ఈ మేరకు భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. కాగా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోపే ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనతను సువేందు అధికారి సర్కార్ సొంతం చేసుకుంది.
అన్నపూర్ణ యోజన ఇదొక సంక్షేమ పథకం. పేద వర్గాలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. అన్నపూర్ణ యోజన పథకం అమలు చేయాలంటే ఖజానాపై అదనపు భారం పడుతుంది. అయితే ఖర్చుకు వెనకాడకుండా పేద వర్గాల సంక్షేమం కోసం సదరు అన్నపూర్ణ యోజన పథకాన్ని అమలు చేస్తోంది సువేందు అధికారి సర్కార్. ఏమైనా సామాన్యులకు మేలు చేసే నిర్ణయాలతో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ముందుకు సాగుతున్నారు.